ఇక ఎట్లుంటుంది. ఫోన్ చేస్తే గేట్ దగ్గర ఉండమని చెప్పారు. అదో 3 నిమిషాలు, ఇదో 4 నిమిషాలు, 7 నిమిషాలు వెయిట్ చేసినా క్యాన్సిల్ చేశారు. ఏమనుకుంటారో నిజంగా అర్థమే కదబ్బా కస్టమర్లు. టైంపాస్ చేస్తాం అనుకుంటారా మరి ఏందో అర్థం కాదు. అంత చూపిస్తుంది మనకి ఎంతసేపట్లో వస్తుంది బైక్ అనేది. 7 నిమిషాలు వెయిట్ చేసిన 4 రూపాయలు వచ్చినాయి. ఇక్కడ పర్ఫార్మెన్స్లో ఒకటి పాయింట్ పోయింది. వాళ్ళు క్యాన్సిల్ చేసినా మనది బొక్క. గట్లా ఉంటుంది లేతోని. చాలామంది ఉంటారు ఇట్లా కస్టమర్లు. మనం ఏమైనా టైంపాస్ చేస్తాం అనుకుంటారా ఏందో అర్థమే కాదు. బుక్ చేసేటప్పుడు కూడా క్లియర్గా చూపిస్తుంది డబల్ చెక్ అని, పికప్ లొకేషను, డ్రాప్ లొకేషను. మనకి యాక్సెప్ట్ అయినాక బైక్ ఎంతసేపటి వస్తుందని కూడా చూపిస్తుంది. ప్లానింగ్ కరెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవాలి. ఎవరికైనా ఇబ్బంది కదా, మీకైనా మాకైనా. మళ్ళీ అదే పెట్టంగానే వచ్చి పెట్టేస్తారు. ఆర్ యూ కమ్మింగ్ క్వశ్చన్ మార్కుతో. టైం 9 అవుతుంది. 113 రూపాయలు ఎర్నింగ్ అయితే అయింది. సండే కదా. ఎన్ని రైడ్స్ కొట్టినాం? 3 రైడ్లు కొట్టినాం మనం 7 గంటల నుంచి ఇప్పటిదాకా. 4 మిస్ అంట. ఇలా చూడండి ఎన్ని క్యాన్సల్. 1 2 3 3 క్యాన్సల్లు. ఒకటేమో కస్టమర్ లొకేషన్ దగ్గరికి పోయినాక వెయిట్ చేయించిన క్యాన్సిల్ చేసింది. మిగతా 2 ఏమో పార్సల్, 2 కూడా మనిషిని పెట్టి పార్సల్ బుక్ చేస్తారు. మరి ఇది ఏందో ఏమో వీళ్ళకే వెళ్ళవాలి. పార్సల్ బుక్ చేసి పంపిస్తుంటారు. వాళ్ళకి కస్టమర్స్కి ఆ డీటెయిల్స్ ఎంట్రీ చేయడం అంతా మరి చిరాకు అనుకుంటారో మరి బద్ధకం అనుకుంటారో ఏమనుకుంటారో. కస్టమర్ అట్లా ఫీల్ అయినప్పుడు మరి ఒక పర్సన్, ఇప్పుడు మన రైడర్ వచ్చి ఆ పార్సల్ తీసుకొని ఆ వీడియో నెంబర్ తీసుకొని ఆడికి పోయి ఆడ లింక్కి లొకేషన్ ఏమైనా వెనక ముందు ఉంటుంది, ఆడికి పోయి ఫోన్ చేసి కిందికి రండి మీదికి రండి. ఇప్పుడు మనకి ఇవన్నీ డీటెయిల్ ఫిల్అప్ చేయడానికి ఇంత ఓపిక లేనప్పుడు మరి ఒక మనిషి వచ్చి ఎట్లా తీసుకోతాడు? ఒక పని చేయండి మీరు, మా పబ్లిక్ కస్టమర్లు ఇట్లా పార్సల్ పెట్టాలనుకుంటే ఇట్లా 30 రూపాయలు టిప్ యాడ్ చేసిండి. అలా 30 రూపాయలు టిప్ యాడ్ చేస్తే వెళ్ళిపోతారు. పెద్ద రైడ్ అంటే చెప్పండి వెళ్ళిపోతారు. 100 150 రూపాయలు 200 వస్తుందంటే తీసుకొని వెళ్ళిపోతారు. అని చిన్న చిన్న 24 రూపాయలు 30 రూపాయలకి టైం వేస్ట్ కదా. ఈడొచ్చి మీ దగ్గర 5 మినిట్స్ వెయిట్ చేయాలి. మళ్ళీ ఆడ కస్టమర్ బయటకు వచ్చే వరకు వెయిట్ చేయాలి. అప్పుడు మధ్యలో ఏమైనా ఆన్ రైడ్ బుకింగ్ పడ్డది అనుకో, ఆ కస్టమర్ వెయిట్ చేయడు కదా. అసలు ఇట్లా యాక్సెప్ట్ చేయగానే పెట్టేస్తారు ఆర్ యూ కమ్మింగ్ అని. దానికని కస్టమర్కి ఏం చెప్తున్నా 30 రూపాయలు యాడ్ చేసేయండి. చిన్న చిన్న రైడ్లు అయితే వచ్చి ఆగి తీసుకుపోయినందుకు కవర్ అయిపోతుంది. అది అర్థం కూడా అవుతుంది. 30 రూపాయలు యాడ్ చేసి చిన్న రైడ్లో అంటే ఖచ్చితంగా ఇది పార్సల్ అని ఇప్పుడు అర్థమైపోతుంది. అప్పుడు వచ్చి తీసుకెళ్ళిపోతాం. ఓకేనా? థ్యాంక్ యూ. మనకు కావాల్సిన ఆటోలు అయితే వస్తలేవు. ఎన్నైనాయి? 1 అయింది అంతే. గంట అవుతుంది. 9 గంటల వరకు 1 అయింది. మొత్తం 4 ఆర్డర్లు. చూద్దాం నైట్ వరకు అయితే 27 ఆర్డర్లు అయితే ట్రై చేద్దాం. డిమాండ్ ఏది ఉందా? లేదు. జటాజట్ లేపుతూనే ఉంటారు పాడంగానే. పేరు కూడా చూనిస్తారు. కసా లేపేస్తారు. చలో ఆర్డర్ అయితే వచ్చింది. పోదాం. 7 గంటలు 10 గంట 3 గంటలు అవుతుంది. పోరాదరా నాయన. 3 గంటల్లో 4 ఆర్డర్లు అయినాయి. 100 రూపాయలు. లాంగ్లు కొడితే
గంటకు ఒకటి వేసుకున్నా కూడా 4 అవుతుండే. మినిమం ఎంత లేదా 150 రూపాయలు ఒక్కొక్క ఆర్డర్కి వేసుకున్నా 600 రూపాయలు అవుతాయి. కాకపోతే తెలిసిన మన గురించి మనం అటువంటి ఆలోచించాం. మనం ఓన్లీ షార్ట్స్. బండికి టెన్షన్ వద్దు, మనకి టెన్షన్ వద్దు. ఇదే గేటు, ఆ గేటు అక్కడ ఉన్నట్టు మేడం. ఈ మేడమా, ఆ మేడమా? రాహుల్ టవర్స్ అంటే ఏంటో. మీరేనండి? ఇక్కడ మీకు ఈ వ్యాన్ అనుకున్నా చూడండి. నేనే వస్తున్నానండి. త్రీ నైన్ కూర్చోండి. అవునా ఇక్కడ? థర్టీ 32. థ్యాంక్ యూ.